कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। शिवपञ्चाक्षरिमन्त्रं परशिवयोगुलके जपसूत्रम् అవిరళయోగం వందిన వారికి ఆరింటి మీద చిద్రూపం. శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం. అవిరళయోగం వందిన వారికి ఆరింటి మీద చిద్రూపం, ఆరింటి మీద చిద్రూపం. ఐదు ముఖంబుల బెనగింది, ఐదక్షరముల నమరింది. ఐదు ముఖంబుల బెనగింది, ఐదక్షరముల నమరింది. ఐదు ఐదులు 25 అఖండ తేజంబి మంత్రం. శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం. మూడు త్రోవలది సాకారం, మూటి నడుమను శ్రీకారం. మూడు త్రోవలది సాకారం, మూటి నడుమను శ్రీకారం. సుచేదంతయు సాకారం, చూపు నిలిపితే నిరాకారం. శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం. సుషుమ్నాంతమున గురుతేజం, అష్టకమలమున శివ పూజం. సుషుమ్నాంతమున గురుతేజం, అష్టకమలమున శివ పూజం. వేయి కమలమున మహాపూజం, గురువీరేశుని ఘనతేజం. శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం. అవిరళయోగం బందిన వారికి ఆరింటి మీద చిద్రూపం, ఆరింటి మీద చిద్రూపం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుం అర్హసి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత. అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్, వేద న చైవ కశ్చిత్. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే న త్వం శోచితుం అర్హసి. రాత్రి ఈ విషయం మీద ప్రస్తావన చేసుకుంటూ పోతూ ఉండగా నెట్టు ఆఫ్ అయింది, అందువల్ల సబ్జెక్టు కట్ అయిపోయింది. జాతస్య హి ధ్రువో మృత్యుః అనేటువంటిది ప్రారబ్ధముతో ముడిపడి ఉన్న విధానంగా చెప్పుకున్నాము. ధ్రువం జన్మ మృతస్య చ, మృతస్య చనిపోయిన తర్వాత ఉన్నటువంటి ఏ జన్మ పరంపరా విధానం ఉన్నదో అది
సంచిత కర్మ భాగములో చేరి ఉన్నటువంటి యొక్క అంశము నుంచి మనం ప్రస్తావించుకుంటూ ఉండగా అది మధ్యలో ఆపైనటువంటి విధానము. కాబట్టి ఇక్కడ 2 అంశములు గమనించాల్సినటువంటివి. జాతస్య హి ధ్రువో మృత్యుః. ఇది ప్రారబ్ధంతో అన్వయమై ఉన్నటువంటి యొక్క అంశం. ఇది అనగా ఏ యొక్క జన్మ ప్రాప్తించిందో మనకి, ఈ జన్మ అనేది ప్రారబ్ధ కర్మతో ముడిపడి ఉన్నది. ప్రారబ్ధం ఉన్నంత వరకే ఈ దేహం అనేటువంటిది ఉంటుంది. ప్రారబ్ధం అయిపోయిందా అంటే ఆ తర్వాత ఈ దేహం కాస్త రాలిపోతుంది. కాబట్టి జాతస్య హి ధ్రువో మృత్యుః అనగా పుట్టినప్పటి నుంచి మరణ పర్యంతం వరకు చేరి ఉన్న కర్మను ప్రారబ్ధ కర్మ అని చెప్పుకున్నాం. ఇది ప్రారబ్ధమును భుజిస్తూ లోకంలో మానవులు ఏ కార్యాలు చేస్తూ ఉన్నారో, అనగా మనస్సుతో సంబంధం పడి మన కార్యాలు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు 2 ఉన్నాయి. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఈ 2 కూడా స్వతసిద్ధముగా వ్యవహరించే సామర్థ్యం వాటికి లేదు. జ్ఞానేంద్రియములకు, కర్మేంద్రియములకు స్వతసిద్ధముగా వ్యవహరించేటువంటి విధానం లేదు. అవి మనస్సు యొక్క ప్రేరణతోనే ప్రవర్తించేవిగా ఉన్నాయి. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాన్వపసేవతే అధిష్టాయ మనః చ అయం. మనస్సు అధిష్టానముగా ఉండగా మనస్సుని ఆధారంగా చేసుకునే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ప్రవర్తిస్తాయి. కనుక మనస్సు యొక్క ప్రమేయం లేకుండా నేత్రం పోయే అవకాశం లేదు, శ్రోత్రము కూడా పోయే అవకాశం లేదు. పంచేంద్రియాలలో ఏది కూడా మనస్సు యొక్క ప్రమేయం లేకుండా పోయే అవకాశాలు లేవు. మరి కర్మేంద్రియములు అనబడేటువంటివి 5 కూడా జ్ఞానేంద్రియముల అధీనములోండి పనిచేస్తాయి. ఇవన్నీ కూడా వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువుగా చెప్పేటువంటి 5 కూడా జ్ఞానేంద్రియముల అధీనములో ఉండి పనిచేసేటువంటివి కర్మేంద్రియాలైతే, జ్ఞానేంద్రియములుగా ఉన్నటువంటివి మనస్సు యొక్క అధీనములో ఉండి అవి పనిచేసేటువంటివిగా ఉన్నాయి. అయితే ఈ మనస్సు అనేటువంటిది జ్ఞానేంద్రియములతో సంబంధం పడి వ్యవహరించడమే కాకుండా తనలో చేరి ఉన్నటువంటి 2 రకాలై ఉన్న గుణాలు, అనగా దైవీ గుణములు, ఆసురీ గుణాలు, ఈ గుణాలతో మిళితమై ఈ మనస్సు అనేది ఇంద్రియాలతో సంబంధం పడి లోక కార్యాలు చేస్తూ ఉన్నది. కనుక మనస్సు అనేటువంటి యొక్క వస్తువు యొక్క ప్రవృత్తి అనేటువంటిది గుణములతో మిళితమై ఉన్నటువంటి వ్యవహారము. దైవీ గుణాలతో ఉండి వ్యవహరించవచ్చు, ఆశ్రయ గుణాలతో వ్యవహరించవచ్చు. అంతఃకరణముగా పిలువబడేటువంటి లోన ఉన్నటువంటి ఆ భాగం శుద్ధ బుద్ధి అయితేనేమో దైవీ గుణాలతో, మలిన అంతఃకరణం అయితే ఆశ్రయ గుణాలతో అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ ప్రకారంగా లోన ఉన్నటువంటి యొక్క మనస్సు తన యొక్క ప్రవృత్తి అనేటువంటి యొక్క భాగాన్ని గుణాలను ఆసరాగా చేసుకుని వ్యవహరించేదిగా ఉంటుంది. ఇది గమనించాల్సిన అంశము. కాబట్టి ఈ గుణాలతో సంబంధం పడి వ్యవహరించినప్పుడు అవి దైవీ గుణాలై ఉండి వ్యవహరించినట్లయితే దాని ద్వారా పుణ్యం అనే భాగం వస్తుంది. ఆశ్రయ గుణాలతో సంబంధం పడి వ్యవహరించే విధానంగా ఉన్నప్పుడు పాపం అనేటువంటి భాగం వస్తుంది. పుణ్య పాపములు అనేటువంటి 2గా చెప్తున్నాం కదా. కనుక మరి ఈ ప్రజెంట్లో వ్యవహరించే విధానం అది మనకు ప్రాప్తించేటువంటి ఆగామి కర్మ అన్నాం కదా. ప్రారబ్ధ కర్మ అనేది ఇది దేహరూపకంగా వచ్చింది. ప్రారబ్ధం ఉన్నంతకాలమే ఈ దేహం ఉంటుంది.
ప్రారంధం అయిపోయిన మరుక్షణమే ఆ దేహం పతనం అయిపోతుంది. మరి దేహం ఉన్నంతకాలం జీవుని యొక్క వ్యవహారం ఉంటుంది. ఆ వ్యవహారంలో మనసు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కనుక మనసు అనేది లేకుండా వ్యవహారం లేదు. ఒకవేళ జీవుడు ఉండొచ్చుగాక, మనస్సు యొక్క ప్రమేయం లేకుండా వ్యవహారం సిద్ధించే అవకాశం లేదు. సుషుప్తిలో జీవుడు ఉన్నాడు, కానీ వ్యవహారం లేదు. మూర్ఛావస్థలో జీవుడు ఉన్నాడు, కానీ వ్యవహారం లేదు. కాబట్టి ప్రకారముగా మరి లేకపోవడం కారణం ఏంటంటే మనస్సు అనే వస్తువు పనిచేయట్లా. కనుక వ్యవహారం అనేటువంటిదంతా కూడా మనసుతో ముడిపడి ఉన్న విధానం. కాబట్టి అట్టి అంతఃకరణం అనబడేటువంటి భాగం దైవీ గుణాలతో చేరి వ్యవహరిస్తుందా, లేక ఆశ్రయ గుణాలతో చేరి వ్యవహరిస్తుందా అనేది ఇక్కడ ప్రధాన అంశము. కొంతమంది వ్యవహారం కేవలం ఆశ్రయ గుణాలతోనే వాళ్ళ వ్యవహారం సాగుతూ ఉంటుంది. ఎంతమంది చెప్పినా కానీ వాళ్ళ ప్రవృత్తుల్లో మార్పు వచ్చే అవకాశం లేదు. కొంతమంది వ్యవహారం దైవీ గుణాలతో పూర్తిగా ఉండి వాళ్ళ జీవన వ్యవహారం సాగుతూ ఉంటుంది. దాన్ని బట్టే మరి ఆ జీవులకు పుణ్యపాపములు అనబడేటువంటివి సంప్రాప్తమవుతూ ఉన్నాయి. విజ్ఞులుగా ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడా తమ వ్యవహారాన్ని గమనించుకుంటారు. తన మాట తీరు ఎట్లా ఉన్నది, తన వ్యవహారం ఎలా ఉన్నది, తన వల్ల ఇతరులు బాధపడుతున్నారా, సంతోషపడుతున్నారా, మనం ఇతరులకు ఏమైనా ఉపకారం చేస్తూ ఉన్నామా, అపకారం చేస్తూ ఉన్నామా అనేటువంటి యొక్క విషయముగా విజ్ఞులు కొంత అవలోకనం చేసుకునే విధానం ఉంటుంది. అజ్ఞానంతో ఉన్నటువంటి వారు, వివేకం కోల్పోయి ఉన్నటువంటి వారు అలాంటి విషయాలను వాళ్ళు ఆలోచించకుండగానే వాళ్ళ ప్రవృత్తి కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా మరి జీవులు తమ యొక్క జీవన విధానములో ఆగామి కర్మగా సంపాదించుకుంటున్నటువంటిది అది జీవుడు వర్తమాన కాలములో దేహ వ్యవహారము ద్వారా ఆగామి కర్మ అనేటువంటి జీవుడు ఆర్జించుకుంటూ ఉన్నాడు అనే విషయం. ఈ వచ్చేటువంటి యొక్క ఆగామి కర్మ అనేది ఏమవుతుందంటే సంచిత కర్మలో పోయి పడుతుంది. ఎట్లా నదులన్నీ పోయి సముద్రంలో పడతాయో అట్లాగా ఈ జీవులు చేసుకునేటువంటి యొక్క కర్మలు ఆగామి కర్మ అనేటువంటిది తన లోపల సూక్ష్మ దేహములో ఉన్నటువంటి సంచిత కర్మ అనేటువంటి దాంట్లో పోయి పడుతుంది. ఈ విధముగా మరి ఈ సంచిత కర్మ అనేది ఉన్నప్పుడు ఎప్పుడైతే మరి ఈ దేహం అనేటువంటిది ప్రారంధం ముగింపజేసుకుని ఈ శరీరం అనేది వెళ్ళిపోతుందో అంతవరకు జాతస్య ధ్రువో మృత్యు అంతవరకు ఉన్నటువంటి భాగం ఇది. ప్రారంధం ఉన్నంత వరకు జాతస్య ధ్రువో మృత్యు, జన్మ మరణం ఈ రెండు ఒడ్డులు దరులు. కాబట్టి ఆ పర్యంతం వరకు ప్రారంధం అనేటువంటి యొక్క అంశం కొనసాగుతుంది. ఎప్పుడైతే మరి ఈ ప్రారంధం అయిపోయి ఈ దేహం కాస్త పోయిందో ఆ తర్వాత మృతస్య జన్మ ద్రవం అనే అంశం ఆరంభమవుతుంది కదా. అక్కడ సంచిత కర్మ అనేటువంటి భాగం అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ సంచిత కర్మ అనేటువంటి భాగం కాదు చెప్పిన మాటే వేమన, వ్రాత వెంటగాని వరమీయుడు దైవంబు, వ్రాత వెంటగాని వరమీయుడు దైవంబు, చేత కొలది గాని వ్రాత కాదు, వ్రాత కజుడు కర్త చేతకుతా కర్త, విశ్వదాభిరామ వినురవేమ. వ్రాత వెంటగాని వరమీయుడు దైవంబు. వ్రాత అంటే ఏమిటి? వ్రాత కజుడు కర్త చేతకుతా కర్త. చేత అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ప్రారంధం ఉన్నంతకాలం ఈ దైవీ గుణాలతోనో ఆసురి గుణాలతోనో ఏదో ఒక వర్గంతో చేరి మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రవర్తించేటువంటి విధానము నుంచే వాళ్ళకు పుణ్య పాపములు అనబడేటువంటి కర్మ వాళ్ళని చుట్టేస్తుంది, సూక్ష్మ దేహాన్ని చుట్టేస్తుంది. కాబట్టి ప్రారంధం అనేది స్థూల దేహాన్ని చుట్టేసింది.
కనుక స్థూల దేహం ద్వారానే అందరూ కూడా జీవితంలో అనేక బాధలు కానీ, వేదనలు కానీ, దుఃఖములు కానీ, అలమటించడం కానీ, అనేక ఆటుపోట్లు, నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా జీవుడు దేహం ద్వారా పొందుతూ ఉన్నాడని చెప్పనంటే ప్రారబ్ధ కర్మ అనేది దేహాన్ని చుట్టేసింది. మరి ఈ యొక్క జీవుడు ప్రజెంట్లో ఉండి ఏ మనసు అనే వస్తువు ద్వారా దైవీ గుణాలతోనో ఆసురి గుణాలతో ఏదో ఒక వర్గముతో చేరి వాడు వ్యవహారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ చేసేటువంటి యొక్క వ్యవహారం ద్వారా వచ్చేటువంటి పుణ్య పాపాలు అనబడేటువంటివి సూక్ష్మ దేహాన్ని చుట్టేశాయి, సూక్ష్మ దేహంలో చేరిపోయాయి. కాబట్టి ఆ సూక్ష్మ దేహంలో చేరిపోయి ఉన్నటువంటి భాగము నుంచి ఇక అక్కడ మరి మృతస్య జన్మ ధ్రువం అనే అంశం, రెండు అంశము కాడ వ్రాత వెంటగాని వరమీడు దైవంబు చేత కొలదిగా నివ్రాత కాదు. ఇక బ్రహ్మ రాత ఆరంభమవుతుంది. అక్కడ బ్రహ్మ అంటే ఏమిటి? అది సమిష్టి ఈశ్వరుని యొక్క మనస్సు. మద్భావ మానసాజాత ఏషాం లోకాః ఇమాః ప్రజాః, పరమాత్మ అన్నమాట. మద్భావ మానసాజాత ఏషాం, మానస అనగా పరమేశ్వరుని యొక్క మనస్సు బ్రహ్మ. మనకు విష్ణులో మరి బ్రహ్మ అంటే మనస్సు, విష్ణులో విష్ణు అంటే బుద్ధి, విష్ణులో రుద్రుడు అంటే అహంకారం. ఇది జీవుని యొక్క వ్యవహారంలో. ఈశ్వరుని వ్యవహారములో అక్కడ ఆయన మనస్సు బ్రహ్మ, ఆయన బుద్ధి విష్ణువు, ఆయన అహంకారం రుద్రుడు. మద్భావ మానసా జాత. కాబట్టి ప్రకారముగా వ్యష్టి జీవుని యొక్క మనస్సు అనబడేటువంటిది దైవీ గుణములు ఆశ్రయ గుణాలతో సంబంధపడి వ్యవహరించి ఆగామి కర్మ సంపాదించగా, ఈశ్వరుని యొక్క మనస్సు ఇక తర్వాత తన యొక్క ఆగామి కర్మను తన అధీనంలోకి తీసుకోవడం అవుతుంది. ఇక వ్యష్టిలో ఉన్న జీవుడి యొక్క మనస్సు ఆగామి కర్మగా సంపాదించగా అది సంచితంలో చేరిపోగా, ఆ సంచితం అనబడేటువంటి భాగం ఈశ్వరుని యొక్క మనస్సు అధీనంలోకి వచ్చేస్తుంది. అందువల్లే అన్నమాట ఇక్కడ వ్రాత వెంటగాని వరమీయుడు దైవంబు చేత కొలదిగా వ్రాత కాదు. చేత కొలది తను గతంలో ఏ యొక్క మరి కర్మను ఆచరించాడో ఆ కర్మే వచ్చి సంచితముగా సూక్ష్మదేహంలో పడ్డటువంటి కర్మను తిరిగి మరల బ్రహ్మదేవుడు తన రాతగా నొసట రాసే విధానము అన్నాడు. ఆ ప్రకారంగా మరి వానికి తిరిగి మరల అది ప్రారబ్ధముగా పరిణమించినప్పుడు ఆ ప్రారబ్ధంలో ఏ కర్మ వానికి ప్రాప్తించాల్సి ఉంటుందో అటు కర్మానుగుణ్యముగా ఫలాన్ని ఈశ్వరుడు ప్రసాదిస్తూ ఉంటాడు. వ్రాత వెంటగానే వరమీయుడు దైవం అంటే ఈశ్వరుడు ఆ యొక్క వ్రాతను బట్టే మనకి కర్మ ఫలితాలు ప్రాప్తించే విధానం అది ప్రారబ్ధంలో ఉన్నటువంటి భాగంగా చేరుతాయి. కాబట్టి అందువల్ల ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి అంకము రెండో అంకం, మొదటి భాగం రెండో భాగం. మొదటి భాగంలో ఏం చెప్పుకున్నామంటే ప్రారబ్ధముతో ముడిపడి ఉన్న విధానము జాతస్య ధ్రువో మృత్యు, ఇదంతా ప్రారబ్ధముతో ముడిపడి ఉన్న విధానము. మృతస్య చనిపోయిన తర్వాత ఉన్న వ్యవహారం ఏంటంటే అది సూక్ష్మ దేహములో చేరి ఉన్న సంచిత కర్మ అనేటువంటి భాగము నుంచి ఆ ప్రయాణము కొనసాగింపబడుతుంది అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాల్సిన అంశము. ఇది ఈ విషయముగా ఉన్నటువంటి యొక్క దానిని తస్మాత్ ఆ కారణం చేత అపరిహార్యే అర్థే, ఇది తప్పింప శక్యం కానటువంటి యొక్క అంశమై ఉన్నది అన్నాడు ఇక్కడ. అనగా మరి ఆ యొక్క సంచిత కర్మయే తిరిగి మళ్ళా ప్రారబ్ధముగా ఏర్పడుతున్నప్పుడు ఆ ప్రారబ్ధముగా ఏర్పడేటువంటి యొక్క అంశము జాతస్య ధ్రువో మృత్యు, అనగా పుట్టినప్పటి నుంచి మరణ పర్యంతం వరకు ఈ ప్రారబ్ధమే నడుస్తుంది. ఈ ప్రారబ్ధం నడిచేటువంటి యొక్క భాగములోనే తిరిగి మరల జీవుడు మరి ఆగామి కర్మను సంపాదించుకుంటూ ఉండగా అటు ఆగామి కర్మగా వచ్చిన భాగం తిరిగి మరల సూక్ష్మ దేహంలో పోయి పడగా ఆ సూక్ష్మ దేహంలో పడ్డటువంటి యొక్క సంచిత కర్మను తీసుకుని తిరిగి మరల సృష్టి కార్యం జన్మ పరంపరా కార్యము
అనేది కొనసాగుతున్నటువంటి విధానం. కాబట్టి తస్మాత్ ఆ కారణం చేత అపరిహార్యే అర్థే తప్పింప శక్యం కానటువంటి అంశమై ఉన్నది. కనుక దీని విషయంగా చూసినట్టు సకల జీవులు కూడా ఈ సట్రంలో ఇరుక్కుపోయారు, ఈ చక్ర పరిభ్రమణములో తిరుగుతూ ఉన్నారు. ఎట్లయితే రంగుల రాట్నంలో కూర్చున్నటువంటి వాడు తిరుగుతూనే ఉంటాడు పైకి కిందకి, ఆ ప్రకారంగా మరి ఈ జీవులన్నీ కూడా ఈ ప్రకారముగా మరి పుట్టటము చావటము చావటము పుట్టటము. కాబట్టి పుట్టటము చావటం అనే పర్యంతం వరకేమో ప్రారంధం నిలిచి ఉంటుంది. ఇక మరణించిన తర్వాత నుంచి మళ్ళా పుట్టుకల విధానం వరకేమో సంచిత కర్మ అనేటువంటిది అక్కడ దాని యొక్క ఆవశ్యకత అనేది ఏర్పడుతుంది. ఈ సంచిత కర్మ అనేటువంటి భాగాన్ని మళ్ళా పెంపొందింపజేసుకునే విధానములో ప్రారబ్ధాన్ని అనుభవిస్తూనే ఈ జీవుడు మళ్ళా దైవీ గుణాలు ఆశ్రయ గుణాలు అనబడేటువంటి వాటితో సంబంధం పడి వ్యవహరించి పుణ్యపాపాలని సంపాదించుకునే విధానం అనేది ఏర్పడుతుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి ప్రధానమై ఉన్నటువంటి యొక్క అంశము. కాబట్టి ప్రకారముగా మరి సంచిత కర్మకు లోబడినటువంటి యొక్క ఆ జీవులు ఆ తర్వాత అవ్యక్త ఆదీని భూతాని అవ్యక్తమై ఉన్నటువంటి తన యొక్క ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి ఆ స్థితి నుంచి తిరిగి మరల వ్యక్త మధ్యాని ఈ విధముగా ఆ యొక్క జీవులన్నీ కూడా వ్యక్త మధ్యాని మధ్యకాలంలో వ్యక్తమై విశ్వంలోకి వస్తూ ఉన్నాయి. వాళ్ళ విశ్వంలోకి వచ్చి మళ్ళీ అవ్యక్తంలోకి పోతున్న విధానం. ఏ ప్రకారముగా నదిలో పడ్డటువంటి వాడు ఈత రానటువంటి వాడు నదిలో పడ్డటువంటి వాడు మునుగుతాడు, లోనగా పోతాడు, మళ్ళా పైకి వస్తాడు, కాస్త గాలి పీల్చుకుంటాడు, మళ్ళా లోపలగా పోతాడు, మళ్ళా బయటకు వస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా ఈ జీవులు అనబడేటువంటివన్నీ కూడా అవ్యక్త దీని భూతాన్ని వ్యక్త మధ్యాన్ని నిధనాన్ని అవ్యక్త, లోనకు పోవటం బయటికి రావటం, లోనకు పోవటం బయటికి రావటం. ఈ ప్రకారముగా జరుగుతున్నటువంటి యొక్క అంశము మరి ఆ యొక్క లోనికి పోయినప్పుడు మళ్ళా బయటికి రావటం అనేటువంటి అంశం చూసినట్లయితే మరి ఆ జీవుడు ఏ దేహముల నుంచి బయటకు వస్తాడో కూడా చెప్పే అవకాశాలుగా నిర్ధారితమై ఉన్న అంశము కాదు. ఫలానా దేహము నుండి మళ్ళీ బయటకు వస్తాడు మునిగినటువంటి వాడు, తిరిగి మళ్ళీ ఫలానా దేహము నుంచి బయటకు వస్తున్నాడు అని చెప్పటానికి అవకాశాలు ఏమి లేవు. ఇక్కడ మనకు శాస్త్రాల్లో కూడా ఆ విషయాల గురించి ఏమీ కూడా ప్రస్తావించిన దాఖలాలేమి లేవు. ఫలానా వాడు తిరిగి మరలా ఆ విధంగా వస్తాడనేటువంటి మాట మనం అనుకుంటూ ఉంటాం. చనిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడే పడతాను, ఈ గ్రామంలో పడతాను, ఈ గృహంలో పడతాను అనేటువంటి విధానంగా చాలామంది భావించుకుంటూ ఉంటారు. పూజ్య మహాత్ములుగా ఉన్నటువంటి వారైతే మరి వాళ్ళు చెప్తున్న మాట, అయ్యా మేము లోకానికి ఎంతో సేవ చేశాం, ఎంతో జ్ఞానాన్ని ప్రబోధించాం, ఉపదేశాలు గావించాం, కానీ ఇంకా లోకంలో తరించాల్సినటువంటి వారు చాలామంది ఉన్నారు ఇంకా. కాబట్టి వాళ్ళ కోసమైనా మేము వల్ల ఈ లోకంలోకి వస్తాము, జనిస్తాము అని చెప్పని మహాత్ములుగా ఉన్నటువంటి వారు పలుకుతున్నటువంటి యొక్క మాటలు. మలయాళ స్వాములు అదే ప్రకారంగా నేను మరల విశ్వంలో జనించి ఈ విధముగా జ్ఞాన ప్రచారం చేసి ఎంతోమందికి జ్ఞానం ప్రసాదించి తరింపజేస్తా అని చెప్పేసి అనే విధానముగా ఆయన తను సాధించి వెళ్ళిపోయాడు. అట్లా వివేకానంద ఈ విశ్వంలో శునక పర్యంతం మోక్షం పొందేదాకా నేను మళ్ళా విశ్వంలోకి వస్తానని చెప్పననే ఆయన కూడా కనుమరుగై లోనకి వెళ్ళిపోయాడు. అటనే సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా వారు కూడా నా రాబోయే అవతారం ప్రేమ సాయి, ఆ విధముగా జనించి లోకాన్ని జ్ఞాన ప్రబోధం చేస్తా అని చెప్పనే మాట వాడి ఆయన అంతర్ధానం చెందాడు. మరి ఎంతవరకు పరిణామశీలములో అవి మళ్ళీ సాధ్యమవుతున్నటువంటిదో అది మన దృష్టికి వస్తున్నటువంటి యొక్క అంశములుగా కనబడటం లేదు. కానీ వారు కూడా మేము లోకంలోకి వస్తాము, మళ్ళా జ్ఞాన ప్రచారం చేస్తాము, అందరి జ్ఞానాన్ని అందిస్తామని చెప్పనే విధానంగానే మళ్ళా వస్తామని
మాట వాళ్ళు వాడే వెళ్ళిపోయిన విధానం. మరి వచ్చారో లేదో తర్వాత విషయం. అయితే భగవంతుడు కూడా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, నేను లోకంలోకి వస్తున్నాను, స్వమాయయ సంభవామి, నా మాయను ఆసరాగా చేసుకుని నేను వస్తూ ఉన్న కర్మకు బద్ధుండే కాదు, మాయను వశం చేసుకుని నేను స్వతంత్రుడుగా విశ్వంలోకి వస్తున్నానని చెప్పేసి ఆయన కూడా మరి దేవకి గర్భములో నవమాసములు ఉండి ఆయన రావటం అయింది. కౌసల్య గర్భములో నవమాసములు ఉండి ఆయన రావాల్సి వచ్చింది. కనుక ఈ ప్రకారంగా చూస్తే మరి వాళ్ళు అవతారమూర్తులు అని చెప్పి అనుకున్నప్పుడు ఈ గర్భవాసం అనేటువంటి అవస్థ ఎందుకు, నేరుగా వచ్చేసుగా ఆకాశం నుంచే అనేది చూసినట్లయితే మరి ఆ ప్రకారంగా ఎక్కడా మీకు లేదు. ఎంతటి వారినప్పటికీ కూడా ఈ విశ్వంలో ఉన్నటువంటి యొక్క రూలు పాటిస్తూనే రావాల్సిన విధానముగా వాళ్ళు కూడా గర్భవాసము నుంచే నవమాసాలు ఉండి ఈ విశ్వంలోకి రావటం జరిగింది. కాబట్టి ప్రకారంగా మనకున్నటువంటి భావాలు వేరు, వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు వేరు. అందుచేత ఈ తనువు సాలించిన తర్వాత మనకున్నటువంటి భావాలు ఇక్కడే పడతాను, ఈ ఇంట్లోనే పడతాను, ఈ గృహంలోనే పడతాను, మా మనవడి గర్భంలో పడతాను అని అంటూ ఉంటారు. 7 జన్మల బంధం అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలామంది. మన యొక్క అనుబంధం 7 జన్మలుగా వస్తూ ఉన్నది అని చెప్పిన. అందువల్ల మీకు వివాహ సందర్భంలో 7 అడుగులు వేయిస్తారు. అలా వేసే విధానములు 7 జన్మలుగా ఈ అనుబంధం ఇముడి పడి ఉన్నదనేటువంటిది భావించుకుంటూ ఉంటారు. ఇవన్నీ కేవలం ఊహాజనితమై ఉన్నటువంటి అంశములుగానే ఉన్నాయి. ఈ తనువును వీడిపోయిన తర్వాత ఈ యొక్క జీవుడు అనంత కోటి జీవ సముదాయంలో చేరిపోతూ ఉన్నాడు. అలా చేరిపోయినటువంటి యొక్క జీవుడు మరి కర్మానుగుణ్యముగా లోన ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలు అనుసరించి అక్కడి నుంచి ప్రయాణములు అనబడేటువంటివి కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి అది మరి ఏ యొక్క మనం గతంలో చెప్పుకున్నామో 4 మార్గాలు అనగా శ్వేతజములుగా, ఉద్బీజములుగా, అండజములుగా, యోనిజములుగా విశ్వంలోకి రావటానికి ఈ ప్రకారముగా మరి 4 మార్గాల గుండగా ఈ యొక్క జీవుడు ఏ వైపుకు ప్రయాణం చేస్తాడో అనేది కూడా ఎవరు కూడా నిర్ధారించి చెప్పే విధానములు అనబడేటువంటి ఏమి లేవు. అయితే భగవద్గీతలో స్వామి చెప్పిన మాట ఊరట. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతే సమాహ శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్ట అభిజాయితే అని చెప్పిన మాటలు గీతలో చెప్పబడుతూ ఉన్నాయి. అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతత్ హి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం అని చెప్పని కూడా చెప్తారు. కాబట్టి ప్రకారముగా మరి ఆ లోన ఉన్నటువంటి యొక్క పుణ్య సంస్కారం అనబడేటువంటి దాన్ని బట్టి ఈ యొక్క జీవుడు ఉద్ధారకం అవుతున్నాడు, తిరిగి మరలా ఉత్తమ దేహాలు పొందే విధానంగా వానికి ఏర్పడుతుంది అనే మాటలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అంశమునైనా ముఖ్యంగా విజ్ఞులై ఉన్నటువంటి వారు గ్రహించి దాన్నైనా కొంతవరకు శీలించినట్లయితే మరి ఇతర మార్గాల్లో పడకుండగా ఆ పుణ్యము చేత కాపాడబడినటువంటి వారై తిరిగి మరలా మంచి జన్మను, ఉత్తమ జన్మను పొందే విధానం ఒకటి ఏర్పడుతుంది. ఎందుకంటే విశ్వంలో కోటాను కోట్ల లక్షల మన సంఖ్య చెప్పే అవకాశాలు లేవు. ఎన్ని మిలియన్ జీవ సముదాయం విశ్వంలో ఉందో చెప్పే అవకాశం లేదు. పుంఖానుపుంఖములుగా ఉన్నాయి అనంత జీవకోటితో ఉన్నటువంటి విశ్వం. అలాంటి ఆ జీవకోటి అనంత జీవకోటి విశ్వంలో పడిన తర్వాత ఎప్పటికీ మరలా నీకు ఈ శరీరం అనబడేటువంటిది, ఆ శరీరము కూడా మానవ శరీరం 83,99,999 రకాలుగా ఉన్నటువంటిది విశ్వం.
ఇందా మనం చెప్పుకున్నది శ్వేత జములు అనగా మాలిన్య జములు, వృక్షజములు, అండజములు, ఏను జములు అని చెప్పి 4 రకాలు ఉన్నప్పటికీ కూడా వాటిల్లోనే 84 లక్షలు అని చెప్పి అన్నారు. ఇంత ఐటమ్స్, ఇన్ని రకాలైనటువంటి జీవులు విశ్వంలో ఉన్నటువంటివి కాబట్టి మరి ఈ యొక్క మానవ దేహం అనబడే దాంతో కలుపుకుంటే 84 లక్షల రకాలు అని చెప్పేసి ఇంత అనంత కోటి జీవ సముదాయం ఉండగా మరి వాటన్నిటి నుంచి కూడా మరి ఈ జీవుడు తప్పించుకుని తిరిగి మరలా విశ్వంలోకి ఒక మానవ ఉనికితో జ్ఞానయుక్తమై ప్రజ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, ఆత్మజ్ఞానము, ధ్యానము, జపము, పుణ్యం సంపాదించుకునే విధానముగా ఉన్నటువంటి యొక్క ఇలాంటి ఈ మానవతను అనేటువంటి దాంట్లోకి రావటం అని చెప్పానంటే చాలా అరుదైనటువంటి యొక్క అంశముగా మనం గమనించాల్సి ఉంటుంది. అందువల్ల 2 అంశములు మన ముందు పరమాత్మ ఆవిష్కరింపజేస్తూ ఉన్నాడు. ఒకటేమో జన్మ పరంపరగా ఉన్నటువంటి యొక్క అంశమేమో 2 శ్లోకాలు 27, 28లో మనం చెప్పుకుంటూ ఉన్నాము. 29వ శ్లోకం చూసినట్లయితే అక్కడ మోక్షము యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్ వదతి తథా ఏవ చ అన్యః ఆశ్చర్యవత్ చ అన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచ ఏవ కశ్చిత్. వేద తెలుసుకోవటము, నచ ఏవ కశ్చిత్ అనగా ఇది బ్రహ్మము యొక్క సంబంధ అంశము. బ్రహ్మమును తెలుసుకోవటము అనేటువంటి యొక్క విషయములో ఇది కేవలం మోక్షమునకు సంబంధించినటువంటి యొక్క అంశము కనుక ఇక్కడ 2 భాగములు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 2 భాగములో కూడా ఏంటంటే ఒకటి జన్మ పరంపరగా సాగేటువంటి ఒక సంకులమై ఉన్నటువంటి చాలా క్లిష్టమై ఉన్నటువంటి అనంతకోటి జీవ సముదాయంలో పడి ఏ అగాధానికి పోయే విధానముగా ఉన్నదో ఆ జన్మ పరంపర అంశం మీద మనకి ఈ 2 శ్లోకాలలో అనగా 27 జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే ఇది తప్పింప శక్యం కానిదై ఉన్నదనేటువంటి మాట. సంచిత కర్మతో ముడిపడి ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్తమధ్యాని కాబట్టి ఆదిలో అవ్యక్తముగా ఉన్నాడు, మధ్యలో వ్యక్తమవుతూ ఉన్నాడు. ఈ మధ్యలో వ్యక్తమయ్యేటువంటి యొక్క విషయమంతా కూడా తాను ఏ యొక్క సంచిత కర్మను సూక్ష్మదేహంలో ప్రవేశింపజేసుకున్నాడు ఆ సంచిత కర్మానుగుణ్యముగా ఇక్కడ వ్యక్తం కావడాన్ని అంశం చెబుతూ ఉన్నాడు. వ్యక్తం కావటము అనేటువంటి యొక్క అంశము కాడే ఈ 4 చేరి ఉన్నాయి. మాలిన్య జములు, ఉద్బీజములు, అండజములు, యోనుజములుగా ఉన్నటువంటి విధానము వ్యక్త మధ్యాని కాడ ఉన్నాయి. ఆ 4గింటిలో కూడా 84 లక్షల రకాలు చేరి ఉన్నటువంటి విధానము. ఆ 4 అనేటువంటి యొక్క జన్మ కారకములై ఉన్నటువంటి యొక్క ఆ 4గింటి కాడ ఉన్నటువంటివి ఇప్పుడు చెప్పుకున్నటువంటి 84 లక్షల రకాల జీవులు అక్కడ ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి మనం ఒకంత రక్షింపబడాలని చెప్పి అన్నట్లయితే నీలో విశేషముగా పుణ్యమనబడేటువంటిది సముపార్జన చేసుకుని ఉండాలి. కాదు అనుకున్నట్లయితే వేద యొక్క బ్రహ్మమనబడేటువంటి వస్తువుగా మోక్షం చెప్పబడుతున్నదో దాంట్లో కన్నా నువ్వు పూర్తిగా పోవాల్సి ఉంటుంది. దాంట్లోకి పూర్తిగా పోవాలని చెప్పి అన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి అంశం ఏమిటి? స్థూల దేహము, శ్వాస, కుండలిని, సంకల్ప, మనస్సు, బుద్ధి, జీవుడు, ఈశ్వరుడు, శుద్ధ బ్రహ్మం అనబడేటువంటి యొక్క అంశములు ఇక్కడ ఉన్నాయి. లేదా పరమాత్మ చెప్పేటువంటి యొక్క అంశములు చూసినట్లయితే అష్ట ఆవరణములు, అష్టమూర్తి బృద్దేవ పూజనం, అష్ట తనువులకును ఆదిమమైనట్టి ఆదిశక్తి గూడి అభవుడగును, భయము లేక ఉండు బ్రహ్మజ్ఞుడగు యోగి. అష్ట తనువులు అన్నారు, అష్టమూర్తులు అన్నారు.
దాన్నే భగవద్గీతలో అష్ట ప్రకృతులు అని పరమాత్మ అన్నాడు. కాబట్టి 8 అనబడేటువంటి మన ముందు ఉన్నాయి. భూమి, ఆపహ, అనలహ, వాయు, ఖం, మనః, బుద్ధి ఏవచ అహంకార యతీయమ్మే భిన్న ప్రకృతి అష్టద. అనగా బ్రహ్మమునకు మరి ఈ యొక్క జీవునికి మధ్యలో ఉన్న అష్ట ప్రకృతులు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము అనబడేటువంటి భిన్న ప్రకృతి అష్టద 8 ఉన్నాయి. 8 కూడా నివృత్తి మార్గము ద్వారా సాధకుడు ప్రయాణం చేసి వాటిని అధిగమించాల్సి ఉంటుంది. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయే బంధం మోక్షంచ స్వామి చెప్పిన మాట. ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం. కాబట్టి ప్రవృత్తించ, ఈ ప్రవృత్తి అనేటువంటి యొక్క అంశములో చేరి ఉన్నటువంటివి 2 శ్లోకాలు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రగా పరివే. ఇవన్నీ కూడా ఈ ప్రవృత్తి విధానములో చేరి ఉన్న అంశం. ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం అనేటువంటి 2 అంశాలు. కాబట్టి ఈ ప్రవృత్తించ బంధం అనేటువంటి దాంట్లో ఇక్కడ మరి ఏ యొక్క జీవితం ప్రాప్తించిందో ఆ ప్రాప్తించినటువంటి జీవితాన్ని వివేకముతో, విజ్ఞానముతో, సుజ్ఞానముతో, పరిశీలనా భావనతో జీవితాన్ని శీలించినట్లయితే రాబోయే జన్మ ఉత్తమ దేహము యొక్క వైపుకు ప్రయాణం చేసే అవకాశం అనేది ఏర్పడుతుంది. అట్లు కాని పక్షములో ఇక మరి ఆ యొక్క ఇందా చెప్పినట్లుగా 84,99,000 ఉన్నటువంటి యొక్క సంఖ్య పరిణామాలలోకి పోయే విధానం ఉంటుంది. అది కాదు అనుకున్నట్లయితే ఇక్కడ వేద బ్రహ్మమును తెలుసుకునే విషయంలో అది నివృత్తి మార్గముగా చెప్తున్న అంశము. కాబట్టి నివృత్తించ మోక్షం, ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం. కాబట్టి ఈ మోక్షానికి తగినటువంటి యొక్క సమాచారాన్ని మహాత్ములు మనకి అందిస్తున్నటువంటి విధానం. అదే పతంజలి అయితే అష్టాంగ ప్రక్రియగా చెప్పుకొని వచ్చిన విషయం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు. సమాధి అనబడేటువంటిది సర్వోన్నతమై ఉన్నటువంటి స్థితి. దానిని పొందమనే అన్ని శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. సమాధౌ న విధీయతే గీతల పరమాత్మ అన్నమాట. సమాధిస్తస్య కేశవ, సమాధి గురించి పరమాత్మ ప్రశ్న వేయగా ఆ యోగ సమాధి సంబంధమై ఉన్న అంశాన్ని పరమాత్మ ప్రస్తావిస్తాడు. 2వ అధ్యాయం చివరిలో వస్తాయి మనకి ఈ విషయాలు. చివరికి ఏషా బ్రాహ్మి, ఇది బ్రాహ్మీ సంబంధమై ఉన్న స్థితి అని చెప్పని అన్నాడు. కాబట్టి ప్రకారముగా మరి చూసినట్లయితే నీకు 2 మార్గాలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. ఒకటి ప్రవృత్తి మార్గం, మరొకటి నివృత్తి మార్గం. నివృత్తి మార్గం అనబడేటువంటిది 29వ శ్లోకం చూసుకోండి. ప్రవృత్తి మార్గం అనబడేటువంటిది 27, 28. ఆ 2 చూసుకోవాలి మీరు. కాబట్టి ఇదా అదా ఇత్యాది అవలోకన సంబంధమై ఉన్నటువంటి, అవగాహన సంబంధమై ఉన్నటువంటి అంశం నీకు ఇక్కడే అవకాశం ఉన్నది. ఈ బోర్డర్ దాటావా, ఈ దేహం దాటావా, అనంత కోటి జీవ సముదాయంలో పడ్డావా, ఇక నీకు అవకాశాలు లేవేక. తేరిపార చూసే అవకాశాలు లేవేక. ఇక మహాప్రవాహంలో కొట్టుకుపోవడమే. ఎక్కడికి పోతుందో ప్రాణి, ఎక్కడికి పోతుందో జీవుడు, అదొక అనూహ్యమై ఉన్నటువంటి విధానం. కర్మణోహ్యపి బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహన కర్మణో గతి పరమాత్మ అన్నాడు. గహనం అంటే అరణ్యం. అరణ్యంలో పడ్డవాడు ఎటుపోతాడు? ఎటుపోయితే గమ్యం వచ్చే అవకాశం ఉంది. ఏం తెలుస్తుంది వాడికి? గహన కర్మణో గతి, కర్మ యొక్క సంబంధమై ఉన్న వ్యవహారము గహనము, అరణ్యము అన్నాడు. అట్లాగా తనువు చాలించిన తర్వాత అనంత కోటి జీవ సముదాయంలో పడిన తర్వాత అది గహనము. ఇక వాడు ఎటుపోయేది తెలిసే అవకాశాలు ఇక లేవేక. మళ్ళీ తేరిపార చూసుకోవడానికి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని అంశము.
కాబట్టి ఇక్కడ ఈ 2 శ్లోకాలు చూసినట్లయితే విజ్ఞులై లోకములో ఏదైనా నిన్న కూడా చెప్పుకున్న ఆ విషయాన్ని గురించి మరి చక్కటి సంస్కారాన్ని సంపాదించుకున్నట్లయితే అది తర్వాత కాలంలో మనకు ఉపకరించేదిగా ఉంటుందని చెప్పేసి అని మన పెద్దలు చెప్పేటువంటి మాట. కాబట్టి ఇక్కడ మోక్ష విషయంగా చూసినట్లయితే ఆ వేద తెలుసుకోవటము అని చెప్పి అన్నట్లయితే ఈ తెలుసుకునేటువంటి యొక్క విషయంలో ముగ్గురిని మనకి ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ముగ్గురు మోక్ష విషయంలో ముగ్గురిని మన ముందు ఆయన ఆవిష్కరింపజేశాడు. ఎవరా ఆ ముగ్గురు అని చెప్పనంటే ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యవత్ శృణోతి. ఆశ్చర్యంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఆశ్చర్యంగా చూసేవాళ్ళు ఉన్నారు, ఆశ్చర్యంగా వినేవాళ్ళు ఉన్నారు. శ్రుత్వా దృష్ట్వా ఉక్త్వా ఏనం వేద నచ ఏవ కశ్చిత్. ఈ ముగ్గురులో కశ్చిత్ ఏ ఒక్కడు కూడా నా వేద వాళ్లకు ఆ విషయం తెలిసేదిగా లేదు. శ్రుత్వా దృష్ట్వా ఉక్త్వా ఈ ముగ్గురు కూడా కశ్చిత్ ఏ ఒక్కడు కూడా నవేద వాళ్లకు తెలిసే అంశముగా లేదు. ఎందుకంటే ఇది 3 మార్గాలు కదా. ఉక్త్వా అంటే మాట్లాడే విధానము, శ్రుత్వా అంటే వినే విధానము, దృష్టవా అంటే చూసే విధానం. దీన్ని బ్రహ్మంగారు కూడా ఇందా తత్వం మనం పాడుకున్నాము. 3 త్రోవలది సాకారం మూటి నడుమను శ్రీకారం సుచేదంతయు సాకారం చూపు నిలిపితే నిరాకారం. 3 త్రోవలది సాకారం. సాకారం వైపుకు పోవటమే, నిరాకారం వైపుకు పోయే అవకాశాలు లేవు. నిరాకారమగు బ్రహ్మము, నిరాకారము, ఆకారం, ఆకారరహితం. ఆకారము అనేది కూడా మీకు ప్రకృతి పరంగా చూసినట్లయితే జలం అగ్ని నుంచే వచ్చింది. అగ్ని, జలము, పృథివీ ఈ 3 నుంచే ఆకారాలు వచ్చాయి తప్ప ఇక దాన్ని పైకి పోయాము అని చెప్పనంటే వాయువుకి ఆకారం లేదు, ఆకాశానికి ఆకారం లేదు, అహంకార తత్వానికి ఆకారం లేదు, మహతత్వమునకు ఆకారం లేదు, అవ్యక్త తత్వానికి ఆకారం లేదు, శవల బ్రహ్మమునకు ఆకారం లేదు. ఇన్నింటికి ఆకారం లేనప్పుడు శుద్ధ బ్రహ్మానికి ఉంటుందా? కాబట్టి ప్రకారముగా ఈ నిరాకారము అనబడేటువంటి యొక్క వస్తువు వైపుకి ఈ 3 తీసుకోపోవు. ఇక్కడ మీకు ఇచ్చింది ఉక్త్వా శ్రుత్వా దృష్ట్వా కశ్చిత్ ఏ ఒక్కడు కూడా అది తెలుసుకునే అవకాశాలు లేవు. కనుక ఈ బ్రహ్మము యొక్క విషయమై ఆశ్చర్యముగా మాట్లాడుతూ ఉన్నారు, ఆశ్చర్యంగా వింటూ ఉన్నారు, ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఈ 3ంటికి తెలియబడేది కాదు. శ్రవణాయాపి బహుభిః న లభ్యః శృణ్వంతః అపి న విద్యుః ఆశ్చర్యవక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యజ్ఞాత కుశలోనుశిష్టః. వింటున్నారా? మనస్సు పెడితేనే మీకు అవగాహన అయ్యేది. ఇక్కడ కథలు లేవు, ఏమి లేవు. మీకు కేవలం ఒక అంశం మీద మనం సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఉన్నాం. సూక్ష్మముగా వచ్చేటువంటి యొక్క అంశాలు మనం అవగాహనతో చూస్తూ ఉన్నాం. కనుక వాటి మీద మనస్సు పెట్టినప్పుడే మీకు వాటి యొక్క విషయం అవగాహనకు వస్తాయి. తాత్విక అంశం ఇది. ఆ శ్లోకాలు ముందు పెట్టుకోండి. నేను చెప్పే శ్లోకాలు మీరు గమనించుకోండి. ముందు పెట్టుకుంటే మీకు అర్థమవుతాయి శ్లోకాలు. ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యవత్ శృణోతి. నీకు భగవద్గీత 15వ అధ్యాయంలో శ్లోకం వస్తుంది. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యత్ గత్వా న నివర్తంతే తత్ ధామం పరమం మమ అని అంటాడు. న తద్భాసయతే సూర్యః, సూర్యుడు నన్ను ప్రకాశింపజేయలేడు.
న శశాంకః న భాసయతే, శశాంకః చంద్రుడు, న భాసయతే ప్రకాశింపజేయలేడు. న పావకః, పావకః అగ్ని, న భాసయతే అది కూడా ప్రకాశింప చేయలేదు. సూర్యుడు, చంద్రుడు, పావకః, అగ్ని మూడన్నమాట. ఇక్కడ గమనించండి మీరు, ఉక్త్వా శ్రుత్వా దృష్ట్వా అనే కాడ ఉక్త్వా ఈ పలికేటువంటి యొక్క వాక్కుకి అధిదేవత, నేత్రానికి అధిదేవత సూర్యుడు, మనసుకు అధిదేవత చంద్రుడు, వాక్కుకి అధిదేవత అగ్ని. నతద్భాసయతే సూర్య, ఇది నేత్రేంద్రియం, నేత్రానికి అధిపతి సూర్యుడు. న శశాంకః, శశాంకః చంద్రుడు, మనసుకు అధిపతి. న పావకః, పావకః అనేది అగ్ని, వాక్కుకు అధిపతి అన్నమాట. ఈ మూడు పరమాత్మ చెప్పాడు ఇక్కడ. ఉక్త్వా దృష్ట్వా, ఉక్త్వా శ్రుత్వా దృష్ట్వా. కాబట్టి ఉక్త్వా వాక్కుకి అధిపతి అగ్ని, శ్రుత్వా వినేటువంటి శ్రోత్రానికి అధిపతి, మనస్సుకు అధిపతి చంద్రుడు, బుద్ధికి నేత్రాధిపతి సూర్యుడు అన్నమాట. అంటే ఏమిటి ఎక్కడ అంటే మూడు అంశములుగా గమనించవచ్చు. ఒకటి ప్రత్యక్ష ప్రమాణము, రెండవది అనుమాన ప్రమాణము, మూడవది శబ్ద ప్రమాణము. ప్రత్యక్ష ప్రమాణము అనబడేటువంటి దానికేమో నేత్రం, నేత్రాది ఇంద్రియములు, ఇవి ప్రత్యక్ష ప్రమాణం. అనుమాన ప్రమాణము శశాంకః చంద్రుడు, అనగా మనస్సు, మనస్సు అనేది అనుమాన ప్రమాణం. ఈ వాక్కు అనబడేటువంటి దానికి అగ్ని, అది శబ్ద ప్రమాణము. ప్రత్యక్ష అనుమాన ఆగమాః ప్రమాణాని అని పతంజలి. కాబట్టి మూడింటికి కూడా పూర్ణముగా నీకు బ్రహ్మము తెలియబడే విషయము కాదు. ప్రత్యక్ష ప్రమాణముల ద్వారా బ్రహ్మమును గుర్తించడం సాధ్యమయ్యే విషయం కాదు. ప్రత్యక్ష ప్రమాణములంటే ఏం చెప్పుకున్నాం? శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం అనబడేటువంటి జ్ఞానేంద్రియములు అనబడేటువంటివే ప్రత్యక్ష ప్రమాణ కరణములు, ప్రత్యక్ష ప్రమకు కరణములు. ప్రత్యక్ష ప్రమలకు కరణములు ఈ ఐదు కూడా. ఐదు ఏం చేస్తాయంటే శబ్ద స్పర్శ రూప రస గంధ అనబడేటువంటి వాటికి అవి కరణములుగా ఉన్నాయి. అందువల్ల శబ్దాది విషయాలని తెలియజేసేటువంటి సామర్థ్యమే తప్ప పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును ఇంద్రియములు విషయం చేయలేవు. ఎందుకంటే ఆ ఇంద్రియములు పంచభూతాంశముల నుంచి పుట్టాయి కాబట్టి, పంచభూతాంశముల నుంచి అనగా ఆకాశాంశము నుండి శ్రోత్రము, వాయువాంశము నుంచి త్వగేంద్రియము, అగ్ని అంశం నుంచి నేత్రము, వాయు జలాంశము నుంచి జిహ్వ, పృథివీ అంశం నుంచి గ్రాణము ఇవి ఏర్పడ్డాయి. కాబట్టి పంచభూతాంశముల నుంచి పుట్టినటువంటి ఇంద్రియములు తిరిగి మరలా పంచభూతములలో ఉన్నటువంటి శబ్దస్పర్శాది విషయాలని తెలుసుకుంటాయే తప్ప అవి బ్రహ్మం వైపుకు పోలేవు. ఏ పంచభూతాంశముల నుండి పుట్టాయో తిరిగి మరలా ఆ ఇంద్రియములు పంచభూతముల వైపుకు పోతాయే తప్ప ఇవి భౌతికం. పంచభూతములను భౌతికము అన్నారు, బ్రహ్మము అభౌతికం, అభౌతిక పదార్థం అంటారు. కాబట్టి ఈ ప్రకారముగా ఈ పంచేంద్రియములు అనబడేటువంటి ప్రత్యక్ష ప్రమాణములుగా ఉన్నటువంటి పంచేంద్రియాలు మరి ఈ యొక్క పంచభూతములలో ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధ అనబడేటువంటి వాటి వైపుకే పోతాయి, అంతవరకే గ్రహిస్తాయి. మిగతా వైపుకి అవి చూడగలిగే శక్తి వాడికి లేదు. అనగా ఆ పంచభూతములలోనే
ఆకాశమునందు వాయువు, ఆకాశమునందు శబ్దము, వాయువు యందు స్పర్శ, అగ్ని యందు రూపము, జలమునందు రసము, పృథివిలో గంధం ఉన్నప్పుడు, ఉదాహరణకు అగ్ని అంశతో పుట్టినటువంటి నేత్రేంద్రియం అగ్ని యొక్క రూపాన్ని గ్రహిస్తుందే తప్ప వాయువులో ఉన్నటువంటి స్పర్శన కానీ, ఆకాశంలో ఉన్న శబ్దము కానీ, జలములో ఉన్న రసాన్ని కానీ నేత్రం గుర్తించలేదు. ఆ పక్కనే ఉన్నాయి. ఆ ప్రక్కనే ఉన్నప్పటికీ కూడా అగ్ని అంశతో పుట్టినటువంటి యొక్క నేత్రేంద్రియము కేవలము అగ్ని యొక్క గుణమగు రూపాన్ని మాత్రమే తెలుసుకుంటుంది తప్ప దానిపైన ఉన్నటువంటి వాయువు యొక్క సంబంధ స్పర్శ కానీ, అగ్నికి కింద ఉన్నటువంటి జలము యొక్క సంబంధ రసాన్ని కానీ అది తెలుసుకోలేదు. కాబట్టి ప్రకారముగా పంచభూతములకి సన్నిహితముగా ఉన్నటువంటి వాటినే తెలుసుకునే సామర్థ్యం లేనప్పుడు వాటికి అతీతమై ఉన్నటువంటి బ్రహ్మాన్ని గుర్తిస్తుందా? అందువల్ల మీరు గమనించండి, శ్రోత్రేంద్రియం కానీ అన్ని ఇంద్రియాలు, శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణం అనబడేటువంటివి ఏ యొక్క భూతమునందు ఏర్పడుతుందో ఆ భూతము, ఆ యొక్క పంచభూతాలలో ఆ భూతమునందు ఉన్నటువంటి గుణాన్ని తప్ప వేరే భూతములలో ఉన్న గుణాలని ఆ ఇంద్రియం తెలుసుకోలేదు. గ్రాణం తీసుకోండి, ఆ గ్రాణం కేవలం పృథివీ సంబంధమై ఉన్న గంధాన్ని గుర్తిస్తుంది తప్ప జల సంబంధమై ఉన్నటువంటి యొక్క రసాన్ని కానీ, అగ్ని సంబంధమై ఉన్న రూపాన్ని కానీ, వాయు సంబంధమై ఉన్న స్పర్శన కానీ గ్రహించగలిగే సామర్థ్యం గ్రాణమునందు లేదు. ఆ గ్రాణమునందే కాదు మిగతా ఇంద్రియాల యందు కూడా ఆ సామర్థ్యం లేదు. వాటి పక్కనే ఉన్నటువంటి గుణాలనే తెలుసుకునే సామర్థ్యం లేనటువంటి యొక్క ఇంద్రియములు వాటికి అతీతమై ఉన్నటువంటి బ్రహ్మాన్ని గుర్తించగలుగుతాయా అన్నది ఇక్కడ పాయింట్. కాబట్టి ఆశ్చర్యవత్తో పశ్యతి, ఆశ్చర్యంగా చూస్తున్నాడే తప్ప మరి ఆ యొక్క పశ్యతి చూసేటువంటి నేత్రేంద్రియంతో పాటు మిగతా ఇంద్రియాలు కూడా గ్రహించుకోవాలి. ఉపలక్షణముగా ఒక ఇంద్రియం చెప్పాడు, దాన్ని బట్టి అన్ని గ్రహించుకోవాలి. కాబట్టి ఆశ్చర్యంగా వాడు ఇంద్రియాలతో చూస్తున్నాడే తప్ప ఆ ఇంద్రియాలకి అది అందుబాటుగా లేదనేటువంటి విషయం. ఆశ్చర్యవత్తో శృణోతి, ఆశ్చర్యంగా వింటున్నటువంటి విధానం. కాబట్టి ఆ ప్రకారముగా రెండవ దాన్ని చూసినట్లయితే ప్రత్యక్ష ప్రమాణము నశశాంక, చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి యొక్క మనస్సు, మనో సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని అనుమాన ప్రమాణం అని చెప్పని అంటారు. అనగా నేత్రేంద్రియాన్ని గోచరించేటువంటి ప్రత్యక్ష స్వరూపాన్ని ఆధారంగా చేసుకుని దాని కారణమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని ఊహిస్తుంది. కాబట్టి అది మనస్సుకు సంబంధించిన అంశము అనుమాన ప్రమాణం. మనస్సుకు సంబంధించిన అంశము ఊహ. మీ ఇంటి ప్రక్క నుంచి ఏదన్నా అలికడై పోతూ ఉన్నట్లయితే అలికిడి, ఆ శబ్దాన్ని విన్నటువంటిది కంటి కనపడలా, ఏదో పోతుందో పక్కన మీకు ఇంటి వెనకాల. ఆ శబ్దాన్ని బట్టి మీరు మనసులో ఊహ చేస్తారు, ఫలానా వాహనమై ఉండు అని చెప్పేసి అని. ఒకవేళ రాత్రి సమయంలో పడుకున్నప్పుడు పక్కన శబ్దమైనట్లయితే ఆ శబ్దం ప్రత్యక్ష ప్రమాణమే చెవికి, కానీ అక్కడ దేనివల్ల శబ్దం ఏర్పడిందో అర్థం కాని విధానం. మనసు బాగా పెడతారు, ఆ శబ్దం మీదే పెడతారు. దేనివల్ల ఈ శబ్దం వస్తుంది, రాత్రిపూట ఈ పక్కనే వస్తున్నది, ఏదో ఇతర జీవ ఏదైనా ఉన్నదా అనే విధానం నుంచి మీకు గమనిస్తే అప్పుడప్పుడు ఇంట్లో కూడా శబ్దాలు వస్తూ ఉంటాయి. అది బలులు చేసే శబ్దాలు కావచ్చు, ఇతర జీవులు చేసే శబ్దాలు కావచ్చు. కానీ ఆ భయానక వాతావరణంగా ఉండే విధానంలో మనసు కొంచెం భయానికి గురైనా కానీ ధైర్యం తెచ్చుకుని ఆ శబ్దం మీదే మనసు పెట్టి అది దేని యొక్క శబ్దమై ఉండునా అనే విషయం మీద అవగాహన చేసుకుని ఓహో ఫలానా జీవట్టుకుంటా అనేది గుర్తిస్తారు. ఇది కేవలం అనుమానం యొక్క సంబంధ అంశము కాబట్టి అనుమాన విధానములో మనసు ద్వారా చేసే విధానం అనుమానం అన్నమాట. అనుమాన ప్రమాణం కింద వస్తుంది అది. ఇట్లా అనుమాన ప్రమాణము ద్వారా కూడా బ్రహ్మమును గుర్తించే అవకాశం లేదు. కేవలం లోక వ్యవహారములో
ఏవైతే నేత్రానికి శ్రోత్రం తెలియబడుతూ ఉన్నాయో ఆ తెలియబడుతున్నటువంటి యొక్క వాటిని ఆధారంగా చేసుకుని దాని కారణమై ఉన్నటువంటి స్వరూపాన్ని ఊహించటం అది మనసు యొక్క వ్యవహారము. అది అనుమాన ప్రమాణము కింద వస్తుందన్నమాట. ఎక్కడో దూర ప్రాంతంలో పొగ చూసి ఆడ అగ్ని ఉండాలి అన్నది అనుమాన ప్రమాణం. అది మనసుకు సంబంధించిన అంశము. ఇక మూడవది ఉక్తవా అనేటువంటిది, అది అగ్ని. నతద్భాసయతే సూర్యో నశశాంకో నపావక. పావక అంటే వాక్కు యొక్క అధిదేవత అగ్ని అన్నమాట. ఉక్తవా కశ్చిత్ నవేద అన్నాడు. ఇది శబ్ద ప్రమాణం కనుక శబ్ద ప్రమాణము కూడా కొంతవరకు ప్రయాణం చేస్తుందే తప్ప అది పూర్ణముగా మనకు అనుభూతి కలిగించలేదు. మన వినగానే అనుభవం కలిగే విధానంగా ఉన్నట్లయితే ప్రయత్నమే అవసరం లేదేక. కనుక వినినంత మాత్రముతోనే మనకు అది కేవలం ఒక అవగాహనగా అయ్యే విషయమే తప్ప అనుభవానికి వచ్చే విధానము లేదు. కనుక శబ్ద ప్రమాణం కూడా కొంతవరకే. చాలామంది లోకములో ఈ శబ్ద ప్రమాణము ద్వారానే తాత్విక అంశమును అధ్యయనం చేసి అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావనగా నిషేధకృతి నేతి నేతి వాక్య ఏం చెప్పని స్థూల దేహం నేను కాదు, సూక్ష్మదేహం నేను కాదు, కారణదేహం నేను కాదు, త్రివిధావస్థలు నేను కాదు, అతీతమై ఉన్నటువంటి స్వరూపమే బ్రహ్మమవు, ఆ బ్రహ్మమే నేను, అహం బ్రహ్మాస్మి ఆ గుర్తించాను, అయిపోయింది, నా జ్ఞానం కలిగింది, మోక్షం వచ్చేసింది అనే విధానముగా కేవలం శ్రవణ మాత్రముతోనే శబ్ద బ్రహ్మమును ఆశ్రయించి దాని ద్వారానే మాకంతా తెలిసింది అనేటువంటి విధానముగా కూడా లోకంలో భావించుకుంటూ ఉన్నారు. దాని విషయంగా కూడా ఇక్కడ చెప్తూ వాళ్ళకు ఉక్తవా ఇక్కడ 3 అంశాలు మొత్తం మీకు వచ్చినటువంటివి. ఆశ్చర్యవత్తు పశ్యతి, ఆశ్చర్యవత్తు వదతి, ఆశ్చర్యవత్తు శృణోతి. 3 అంశాలు ఎక్కడ అనగా ఉక్తవా అంటే ఆపోస్థలము, శ్రుత్వా అంటే ఆకాశ స్థలము, దృష్టవా అంటే అగ్ని స్థలము. ఇప్పుడు స్థూల దేహ స్థలము, సూక్ష్మదేహ స్థలము, కారణదేహ స్థలము. కాబట్టి 3 దేహములలో ఉన్నటువంటి వాడికి 3 అవస్థలు అనుభవానికి వస్తాయే తప్ప 4వదగు యోగ సమాధి అనుభవంలోకి వచ్చే అవకాశము లేదు. ఉక్తవా స్థూల దేహము, శ్రుత్వా సూక్ష్మదేహము, దృష్టవా కారణదేహము. అందువల్ల మనం ఈ 3 దేహాలలో మాత్రమే ఉంటూ ఉన్నాం. ఈ 3 దేహాలలో ఈ 3 దేహాలకే పరిమితమై ఉన్నటువంటి మనకు 3 అనుభవాలు వస్తూ ఉన్నాయి. స్థూల దేహాన్ని బట్టి జాగ్రత్త అవస్థ, సూక్ష్మ దేహాన్ని బట్టి స్వప్నావస్థ, కారణదేహాన్ని బట్టి సుషుప్తి అవస్థ. 3 అవస్థలు మాత్రమే మనకు తెలియబడతాయే తప్ప 4వది తెలియబడే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ స్వామివారు శ్రుత్వా దృష్ట్వా ఉక్త్వా వేద నచ ఏవ కశ్చిత్ ఏ ఒక్కడు కూడా ఈ 3ంటికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి వాడు ఆ బ్రహ్మమును గుర్తించే అవకాశము లేదు అనే మాట ఇక్కడ మీకు 29వ శ్లోకంలో ఖరాఖండిగా చెప్పేసినటువంటి యొక్క అంశము. కాబట్టి ప్రకరణ లోకంలో తాత్విక విధానముగా ఉన్నటువంటి వారు ఇక్కడ మేమేదో విన్నాము, మేమేదో అన్నాము, మాకంతా తెలిసింది, మాకంతా వచ్చేసేసింది, మాకంతా అహం బ్రహ్మాస్మి అయిపోయింది, నేను బ్రహ్మము అనే విధాయకాలుగా ఈ వాక్కులో కాడి నిలబడి నేను విన్నానే శ్రోత్రం యొక్క నిలబడి ఉన్నటువంటి విధానము నుంచి పరమాత్మ ఇక్కడ పారమార్థిక అంశము యొక్క విషయంలో ఈ 3ని కూడా పక్కన పెట్టేశాడు. ఉక్తవా శ్రుత్వా దృష్ట్వా వేద నచ ఏవ కశ్యతు నచ ఏవ ఏ ఒక్కడు కూడా ఆ విషయంలో తెలిసిన వాళ్ళు కారణం చెప్పనే మాటగా పక్కన పెట్టేశాడు. కాబట్టి తెలుసుకునే విధానం అనేటువంటి అంశం మనకి మళ్ళా ముందు శ్లోకాల్లో వచ్చేటువంటి యొక్క విధానం అది. కాబట్టి మనం ఇక్కడ ఈ 27వ శ్లోకము 28వ శ్లోకం 2 కూడా జన్మ పరంపరా విధానం యొక్క ఒక అగాధాన్ని మనకి తెలియజేస్తున్నటువంటి యొక్క అంశము.
అయితే మోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయంగా వచ్చినప్పుడు ఇక్కడ చాలామంది పొరబడి ఈటికాడే ఆగిపోయి ఉన్నారు, ఈ మూడింటికాడే ఆగిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళ పారమార్థికమును పొందలేక వీళ్ళు కూడా మళ్ళా తిరిగి జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థే అన్నటువంటి కోవకే వాళ్ళు కూడా చేరిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే జాతస్య ధ్రువో మృత్యు అని చెప్పి అన్నప్పుడు కొంత తాత్విక సంబంధమై ఉన్న మార్గంలో ప్రయాణం చేశారు కాబట్టి కొంత తాత్విక అంశముల అధ్యయనం చేసిన విధానములో కొంత ఆ యొక్క పుణ్య సంస్కార విధానము నుంచి వాళ్ళకి ఉత్తమ దేహాలు ప్రాప్తించే విధానం మాత్రం అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ జన్మ మాత్రం తప్పనిసరిగా వచ్చే విధానమే. ఎందుకంటే మూలా విద్య అంతరించనిదే, సూక్ష్మ దేహంలో కర్మవాసనలు దగ్ధం కానిదే ఎవరు కూడా బ్రహ్మం వద్దకు పోయే అవకాశం లేదు. కాబట్టి ఆ యొక్క సూక్ష్మ దేహంలో కర్మవాసనలు దగ్ధం చేసేటువంటి విధానం, మరి మూలా విద్యగా ఉన్న అజ్ఞానాన్ని స్వరూప జ్ఞానముతో నశింపజేసుకునే విధానం చేయనంత కాలం కేవలం వాళ్ళు ఉక్తవా శ్రుత్వా దృష్టవా ఈ మూడింటి యందు మాత్రమే ఉన్నట్లయితే వాళ్ళకి పూర్ణముగా వాళ్ళు ఆ స్వరూపానుభవాన్ని పొందే అవకాశం లేదు. తిరిగి మరలా ఈ చక్ర పరిభ్రమణములో జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితుం అర్హసి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ. మళ్ళీ ఈ కోవకు రావాల్సిందే. ఎవరైతే నాలుగవదిగా ఉన్నటువంటి యొక్క అంశంలో ప్రవేశించకుండా తురియం పదమసునతే ఆ మార్గంలో పోకుండా ఈ మూడింటి వరకే పరిమితమై ఉన్నటువంటి వారు తిరిగి మరలా ఈ చక్రములో వాళ్ళు కూడా పడాల్సిన ఆవశ్యకతే వస్తుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.